ఫ్యాక్ట్ ఎపిక్ సుష్మిత. మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా భీముడు కీచకుడిని చంపేస్తాడు. ఇంకొక వైపు హస్తినాపురంలో దుర్యోధనుడు ఒకవేళ పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు పట్టుబడితే వారు మళ్ళీ వనవాసం దాని తర్వాత అజ్ఞాతవాసం చేయాల్సి వస్తుంది అని కుట్ర పన్ని గూఢాచారులను పంపిస్తారు. తిరిగి చూస్తే ఆ గూఢాచారులు ఎన్నో రోజులు వెతికి మళ్ళీ తిరిగి దుర్యోధనుడి వద్దకే వస్తారు. పంచపాండవులను వారు కనిపెట్టలేకపోయాము అని వ్యక్తపరుస్తారు. ఇదంతా కాదు అని దుర్యోధనుడు పెద్ద పన్నాగం వేసి ఎంతోమంది గూఢాచారులను కలిపి పాండవుల కోసం శోధించడానికి వెళ్ళమంటారు. ఇదంతా చూస్తున్న భీష్ముడు ఈ విధంగా అంటారు, యుధిష్ఠిరుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది. అతడు చాలా తెలివిగా జాగ్రత్తగా నీకు దొరకకుండానే అజ్ఞాతవాసం చేస్తుంటాడు. నువ్వు ఎంతమంది గూఢాచారులనైనా పెట్టు, కానీ అతనిని మాత్రం మీరు కనుక్కోలేరు అని చెబుతారు. ఇదే సమయంలో దుర్యోధనుడి మిత్రుడైన శుషరాం ఈయన వద్దకు వచ్చి, మిత్రమా, మత్స్యరాజ్యాన్ని విరాటరాజు పరిపాలిస్తున్నాడు. అయితే ఇతని రాజ్యంలో సేనాధిపతి కీచకుడు మరణించాడు. దాంతో వీరి రాజ్యం చాలా బలహీనంగా తయారయ్యింది. ఇప్పుడు ఈ రాజ్యం మీద మనం దాడి చేస్తే సరిగ్గా సరిపోతుంది, వీరి రాజ్యాన్ని కూడా మనమే తీసుకోవచ్చు అని చెబుతారు. దాంతో కౌరవులంతా కలిసి పన్నాగం పన్ని మత్స్యరాజ్యం వైపు వెళ్తూ ఉంటారు. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.